హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ సినిమాల్లో వేగాన్ని పెంచేశాడు. ఒకేసారి వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా అయిపోయారు. ప్రస్తుతం రాజాసాబ్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ అదేవిధంగా సలార్ పార్ట్ 2తో కూడా కల్కి సీక్వెల్లో నటించేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. అండ్ వీటితో పాటు రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాను కూడా ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇదిలా ఉంటే వీటితో పాటు ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్, అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్ వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద కూడా ఓ రేంజ్ లో అంచనాలు అయితే ఉన్నాయి. ఇక షూటింగ్ కూడా ప్రారంభం అయితే అయిందని దానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త అయితే వైరల్ అవుతూనే ఉంది. ఈ చిత్రానికి సంబంధించి సందీప్ వంగ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్లు పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ అయితే త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్ అయితే ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల బడ్జెట్ అయితే పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది సందీప్ వంగ. అండ్ ఈయన కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమా వస్తుండడం అసలు విశేషం. ఇక ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి పోలీస్ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఇక బడ్జెట్‌కు అనుగుణంగానే ఈ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను యాక్షన్ హంగులు, స్పెషల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. ఇందులో భాగంగానే బడ్జెట్ విషయంలో సందీప్ రెడ్డి కాంప్రమైజ్ అవ్వడం లేదని బాలీవుడ్ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి స్పిరిట్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి విడుదల వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే కదా.